దేవి నవరాత్రులకు 9 రోజులు 9 కథలులో 1వ రోజు నవరాత్రి కథ మా శైలపుత్రి. మా శైలపుత్రి అనేది 9 రోజుల పాటు జరిగే హిందూ పండుగ. నవరాత్రి మొదటి రోజున పూజించబడే దేవత. శైలపుత్రి అంటే పర్వతాల కూతురు అని అర్థం. ఈమె శైలపుత్రిగా పుట్టకముందు సతీదేవిగా జన్మించింది. బ్రహ్మదేవుని కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతి కుమార్తె. సతి శివునితో ప్రేమలో ఉంది మరియు ఆమె నిజంగా అతనిని వివాహం చేసుకోవాలనుకుంది, కానీ ఆమె తండ్రి దక్ష ప్రజాపతి ఈ వివాహానికి పూర్తిగా వ్యతిరేకం. అతని ప్రకారం శివుడు ఒక మురికి సన్యాసి, గౌరవప్రదమైన కుటుంబాల నుండి అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి ఉద్దేశించినది కాదు. అయితే ఇది శివునిపై సతీ ప్రేమను ప్రభావితం చేయలేదు మరియు ఆమె తండ్రి వ్యతిరేకించినప్పటికీ ఆమె అతన్ని వివాహం చేసుకుంది మరియు ఆమె కైలాస పర్వతంలో శివునితో నివసించడం ప్రారంభించింది. ఆమె వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె తన తండ్రి దక్ష ప్రజాపతి దేవతలను మరియు దేవతలను ఆహ్వానించే ఒక భారీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమెకు తెలిసింది. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయినందున ఆమె చాలా ఉత్సాహంగా ఉంది మరియు ఆమె ఇంటికి వెళ్లి వారిని సందర్శించాలని కోరుకుంది, కానీ దురదృష్టవశాత్తు వారికి ఆహ్వానం అందలేదు. సతీ నమ్మలేక పొరపాటు జరిగిందేమో అనుకుంది. బహుశా ఇది స్పష్టంగా ఉండవచ్చు, మీకు తెలుసా, కుమార్తెలు ఎల్లప్పుడూ వారి ఇళ్లలో స్వాగతం పలుకుతారు, కాదా? శివ నిజంగా ఆమెకు ఆహ్వానం అందకపోతే లేదు, అక్కడ మనం ఊహించి ఉండకపోవచ్చు మరియు మేము అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె తన తల్లిదండ్రులను సందర్శించాలని నిర్ణయించుకుంది. కానీ సతీదేవి వినలేదు. ఆమె శివ మాటలను ఖాతరు చేయకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయింది. పెళ్లయిన చాలా నెలల తర్వాత తన తల్లిదండ్రులను కలవాలని ఉత్సుకతతో ఉన్న ఆమె అక్కడికి చేరుకోగానే తన తండ్రి నుంచే కాకుండా అక్కడ గుమిగూడిన బంధువులందరి నుంచి కూడా సీతకన్ను అందుకుంది. ఆమెను సాదరంగా స్వీకరించి కౌగిలించుకున్నది ఆమె తల్లి మాత్రమే, కానీ సతీ మాత్రం తన ఇంట్లో తనకు ఇష్టం లేదని భావించి తట్టుకోలేకపోయింది. ఆమె పెరిగిన అదే ఇల్లు, ఆమెకు ఆ అందమైన జ్ఞాపకాలు ఉన్న అదే ఇల్లు మరియు ఆమె ఎంతగానో ప్రేమించిన తన స్వంత తండ్రి ఆమెను అవమానపరిచాడు, ఆమె భర్త ఎంపికను అవమానించాడు. సతి తట్టుకోలేక మండుతున్న భారీ మంటల్లోకి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త తెలియగానే శివ ఉలిక్కిపడి అక్కడికి చేరుకున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను తన భార్య సగం కాలిపోతున్న శవాన్ని మంట నుండి బయటకు తీశాడు. అతను కోపంగా ఉన్న వీరభద్రుడి రూపాన్ని ధరించి, అక్కడ అపారమైన విధ్వంసం సృష్టించాడు. అతను దక్ష ప్రజాపతిని కూడా నరికివేశాడు. సగం కాలుతున్న భార్య శవాన్ని ఆవేశంతో ఈడ్చుకెళ్లాడు. దారిలో, సతీదేవి యొక్క వివిధ శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో పడ్డాయి మరియు ఈ ప్రదేశాలను శక్తి పీఠాలు అంటారు. భారతదేశంలో 52 శక్తి పీఠాలు ఉన్నాయి. విష్ణువు జోక్యం కారణంగా దక్ష ప్రజాపతి తరువాత క్షమించబడ్డాడు మరియు అతనికి ఒక పొట్టేలు తల ఇవ్వబడింది. దేవతలందరి సమక్షంలో తన యజ్ఞాన్ని కూడా పూర్తి చేశాడు. సతీ మళ్ళీ హిమాలయాలకు పుత్రికగా జన్మనిచ్చింది. ఆమె హిమాలయాల కుమార్తె అని అర్థం, శైలపుత్రి అని పిలువబడింది.
అదే అవతారంలో ఆమెకు పార్వతి మరియు హేమవతి అనే మరో 2 పేర్లు ఉన్నాయి మరియు ఈ జన్మలో కూడా ఆమె శివుడిని వివాహం చేసుకుంది. శైలపుత్రి దుర్గా యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు నవరాత్రి పండుగ మొదటి రోజున మేము ఆమెను ప్రార్థిస్తాము. ఆమె అపారమైన శక్తిగలది. ఆమె నంది అనే ఎద్దుపై స్వారీ చేస్తుంది మరియు ఆమె త్రిశూలం మరియు కమలాన్ని కలిగి ఉంటుంది. ఆమె అనేక మహిమలకు ప్రసిద్ధి చెందింది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333